నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. ఒకసారి 4 నెలలను చూడండి. ఒకసారి పోయిన నెల కాబట్టి చెప్తామండి. ఎనిక్కిపోతే ఎవరు చెప్తారు? 4వ నెల వాగ్దానం చెప్తాం ఒకసారి. నాలుగో నెల వాగ్దానం ఏంటి? పోనీలే మొట్టమొదటి నెల నుంచి వద్దాం. జనవరి నెలలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం హల్లెలూయా. ఈ సంవత్సరము దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి? నాకు తెలిసి మనం పిల్లల్ని అయితే టార్చర్ పెడతాం. ఇయ్యారా నీకు మార్కులు వచ్చింది, చదువుకొని పోయినావా, గాడిదలు కానీ పోయినావా అని ఏ మొక్కరో మార్కులు తక్కువ వస్తే వాడిని మనం ఎలా తిడతామో మనకు అందరికీ తెలుసు. మరి సరిగ్గా 5 నెలలే మనం దాటి నెలకు ఒక వాగ్దానం. ఈ 5 నెలల వాగ్దానాలు 5 వాగ్దానాలు మనకు లేకపోతే దేవుడు మనల్ని ఏమనాలి? సంవత్సరం వాగ్దానం చేత పట్టుకుని సంవత్సరం అంతా ముందుకు వెళ్ళాలని చెప్పాను. నెల వాగ్దానం చేత పట్టుకుని నెలంతా మనం ముందుకు కొనసాగాలని చెప్పాను. సంవత్సరం వాగ్దానం గుర్తులేదు, నెల వాగ్దానం గుర్తులేదు. ఇక మనం ఏం నేర్చుకున్నట్టు, మన హృదయంలో ఏం వాక్యం ఉన్నట్లు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి? నేను నీతో కూడా వచ్చేదని. అక్కడ ఫ్లెక్సీ ఉంటేనేమో బాగా చెప్పేవాళ్ళు, తీసేసినాగా. హల్లెలూయా. నేను నీతో కూడా వచ్చేదని అంటే ఈ సంవత్సరం అంతా దేవుడు మనతో వస్తానని వాగ్దానం చేశారు. 2వ నెలలో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. 3వ నెలలో నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. 4వ నెలలో నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదని. ఎన్ని రకాలుగా తప్పించాడో 4వ నెలలో చెప్పాను. 5వ నెలకు వచ్చేసరికి నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు. దేవుడు తోడై ఉంటే కలిగే సందర్భాలను కూడా గత నెలంతా చెప్పాను. ఈ నెలలో కూడా దేవుడు మనతో చేసే వాగ్దానం ఒకసారి ధ్యానం చేద్దామా? నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వాక్యం. దయచేసి అందరూ శ్రద్ధ భక్తులు కలిగి వినాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వాక్యం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు మీ ప్రజలందరి ఎదుట, చప్పట్లు కొడితే మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ 6వ మాసంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, భూమి మీద ఎక్కడైనను ఏ జనంలోనైనను చేయబడినటువంటి అద్భుతములు ఈ ప్రజలందరి ఎదుట నేను చేసేదను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఒక నిబంధన చేయుచున్నాను. దేవుడు మనకు ఒక నిబంధన అంటే మనకు ప్రమాణం చేయటం లేదా మనకు మాట ఇవ్వటం. దేవుడు మాట తప్పిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన మాట ఇస్తున్నాడు. ఈ 6వ నెలలో దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, భూమి మీద ఎక్కడైనాను ఏ జనంలోనైనాను చేయబడినటువంటి అద్భుతములు నేను మీ ఎడల చేసేదను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పుకోవడానికి కూడా మీకు ఇష్టపడటం లేదు. అర్థమవుతుంది ఎంతకి? హల్లెలూయా. భూమి మీద ఎక్కడైనాను ఏ జనములనైనాను చేయబడినటువంటి అద్భుతములు నేను మీ ఎడల చేసేదను. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, అద్భుతం అంటే ఏంటి? అద్భుతం నాకు కొంచెం నోరు తిరగదు, అర్థం చేసుకోవాలి మీరు. అప్పుడప్పుడు అద్భుతాన్ని అద్భుతం అయిపోతుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. అద్భుతం అంటే ఏంటిమ్మా? ఆశ్చర్యకరము అనుకోవచ్చు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఈ మధ్య కాలంలోనే మన సంఘంలో 10th పరీక్షలు రాశారు పిల్లలు.
10 తరగతి పరీక్షలు రాశారు. ఒక సహోదరి పరీక్షలు రాశారు. ఆ సహోదరుని బట్టి నేను విన్నటువంటి సాక్ష్యం, పాస్ కావడం గగనం. ఏంటి, ఆ పాప 10th క్లాస్ పాస్ అవ్వడం గగనం. ఎక్స్పెక్ట్ చేయలేం. అస్సలు బొట్టు అక్షరం రాదు, కనీసం రాయడానికి చేత కాదు, చదవడానికి చేత కాదు. ఆ పాప పాస్ కావడం అసాధ్యం. చాలా మంది చెప్పినటువంటి మాట ఇది. మన సంఘస్థులే కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, చాలా వరకు బహుశా నేను కూడా గమనించాను. అమ్మాయి రాసే విధానాన్ని నేను కూడా గమనించాను. సరిగ్గా రాయడం కూడా రాదు. వాళ్ళు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, నేను చూసిన సాక్ష్యాన్ని బట్టి చూస్తే వాస్తవమేమో. 10th క్లాస్ వచ్చేసరికి సరిగ్గా రాయకపోతే ఎలాగా? సరిగ్గా రాయినటువంటి అమ్మాయి 10th క్లాస్ పాస్ ఎలా అవుతుందని బహుశా నాలో 80% అలాగే ఉండేది. పాస్ అవ్వడం గగనమే, కష్టమే అని నాకు కూడా అనిపించేది. కానీ దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? అమ్మాయి పాస్ అవ్వడమే కష్టం అన్నటువంటి మన ఆలోచనల్ని దేవుడు తారుమారు చేసి ఒక అద్భుతం చేశాడు. ఏంటో తెలుసా? పాస్ అవ్వడమే గగనం ఉన్నటువంటి అమ్మాయికి దేవుడు ఎన్ని మార్కులు ఇచ్చాడు తెలుసా? 416 మార్కులు ఇచ్చారు. చప్పట్లు కూడా దేనా మహిమపరుద్దాం. దీని ఏమంటారు? ఇది అసాధ్యం, ఇది జరగదు అన్నటువంటి విషయాలలో దేవుడు చేసే కార్యాలని అద్భుతం అంటారు. ఇంకొక మాట చెప్పనా, అంటే మీకు క్లారిఫై చేస్తాను. అద్భుతం అంటే ఏంటో మీకు చెప్తున్నా. బైబిల్ గ్రంథంలోనే ఒక స్త్రీ 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతుంది. మనకందరికీ తెలుసా? రక్తస్రావం అనే సంగతి తెలుసు. ఆ అమ్మాయి ఎన్ని తిప్పలు పడిందో మీకు తెలుసా? ఆ మాట చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుండి 34 వరకు రాయబడి ఉంటుంది. ఒక మనిషి జీవితంలో దేవుడు చేయబోతున్నటువంటి అద్భుతమైన కార్యాలు వాగ్దానం చేస్తున్నారు. భూమి మీద ఎక్కడైనా ఏ జనంలోనైనా జరిగినటువంటి అద్భుతములు నేను మీ ఎడల చేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 వచనం నుండి 34 వచనం వరకు. అమ్మ, మార్కు సువార్త 5వ అధ్యాయము 25 వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత, అర్థమవుతుందమ్మా? అనేక వైద్యుల చేత అంటే వెళ్ళనటువంటి డాక్టర్ లేడు, తిరగనటువంటి హాస్పిటల్ లేవు, చేయకూడనటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు. చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేసింది. తిరగాల్సిన హాస్పిటల్ చుట్టూ తిరిగింది. ఏ డాక్టర్ దగ్గరైనా సరే ఆమె చూపించుకునేది. ఎన్నో తిప్పలు పడింది. చదవండి అక్క. తానుకు కలిగినదంతయు, తానుకున్నటువంటి డబ్బంతా కూడా, తమ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా ఏం చేసుకునేది? ఖర్చు పెట్టింది. చదవండి అమ్మా. ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత బాధపడింది. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములను మాత్రము ముట్టిన బాగుపడతానని అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రక్తస్రావం అనేటువంటి స్త్రీలో దేవుడు చేసినటువంటి అద్భుతం ఏంటంటే, మన పితరులు దేవునికి ఒక పేరు పెట్టారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, శాలేము రాజా, ఎన్నెన్నో పేర్లు దేవుడు మన పితరులు పెట్టారు. అద్భుతకరుడు అని కూడా పేరు పెట్టారు. ఎందుకంటే ఆయన చేసే కార్యాలే అద్భుతమైన కార్యాలు. ఈ స్త్రీ జీవితంలో 12 సంవత్సరాలుగా రక్తస్రావం అనే రోగముతో పీడింపబడుతుంది. 24 hours రక్తస్రావం జరుగుతూ ఉంటే ఎవరికైనా నెమ్మది ఉంటుందా? కొంచెమైనా నిబ్బరం, సంతోషం, ఆనందం ఏమైనా ఉంటుందా? 12 సంవత్సరాలుగా ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఎక్కడ కూర్చోడానికి లేదు, ఎక్కడ నిలబడడానికి లేదు, ఎవరితో మాట్లాడడానికి లేదు. తన మీద తనకే అసహ్యం కలిగేటట్లుగా ఒక రక్తస్రావం అనే ఒక రోగం ఆమెను పీడిస్తూ ఉంది. ఆమె తిరగనటువంటి స్థలము లేదు, ఆశ్రయించిన వైద్యుడు లేడు, తిరగనటువంటి హాస్పిటల్ లేవు. తనకున్నటువంటి డబ్బంతా ఖర్చు చేసుకుంది, ఎంతో కష్టపడింది, ప్రయాసపడింది, అయినా కూడా ఫలితం రాలేదు. ఇంకా బాధపడుతూనే ఉంది. ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నాను,
తిరగాల్సిన వైద్యులని, తిరగాల్సిన హాస్పిటల్ తిరిగాను, చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశాను, చేయాల్సిన తిప్పలన్నీ కూడా చేశాను, కానీ ప్రయోజనం లేదు. నా జీవితంలో అద్భుతం జరిగేది ఎలా? చివరి ప్రయత్నముగా అక్కడ చదవబడిన వాక్య భాగంలో ఆమె యేసు గూర్చి విని, హల్లెలూయా హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే, ఎక్కడ భూమి మీద ఎక్కడైనాను ఏ జనంలోనైనాను జరగనటువంటి అద్భుతములు చేసే అద్భుతకరుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాట ఆమె విన్నది. విని ఏ విధము చేతనైనా నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా గోడు అని చెప్పుకోవడానికి వీలు పడదు. అది ఎవరికైనా చెప్పుకునే రోగమా అమ్మ? అర్థమవుతుందా? ఎవరికైనా చెప్పుకునే సమస్య అది కాదు. పైగా పురుషులకు చెప్పుకునేటువంటి సమస్య. వెళ్ళి ప్రభువా నేను ఈ సమస్య చేత బాధపడుతున్నాను, ఈ రోగము చేత నలిగిపోతున్నాను, నన్ను బాగు చేయని చెప్పుకోవడానికి కూడా ఆమెకు మనసు రావట్లేదు. ఏం చేసిందంటే యేసు గూర్చి విని ఆయన వెనుక మల్లగా వెళ్ళి జనసమూహంలో వెనుకకు మళ్ళీ ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే ఆమె జీవితంలో ఒక అద్భుతము జరిగింది. ప్రైజ్ ది లార్డ్. వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ఆ రక్తధారణ నివారణ అయిపోయింది. అద్భుతం అది. అనేకులు చెప్తున్న వాళ్ళు, ఈ 12 సంవత్సరాలు చూస్తా ఉన్నావు, నువ్వు ఎప్పుడు బాగుపడేది? 12 సంవత్సరాలుగా చూస్తా ఉన్నావు, ఎంతో డబ్బు ఖర్చు చేసుకున్నావు, ఎంతో మంది వైద్యులను ఆశ్రయించావు, నీలో ఏమాత్రము బాగుపడడం లేదు, ఇంకా నువ్వు బాగుపడవు అన్నట్లుగా అనేకులు అన్ని ఉంటారేమో. బహుశా 1 నెల మంచంలో ఉంటేనే 2 నెలలు చచ్చిపోతారు, మనం తిరుపతి తిరుస్తాం. అవునా కదా? 1 నెల మంచంలో ఉంటేనే 2 నెలల్లో పోతాడని మనమే తిరుపతి తిరుస్తాం. 12 సంవత్సరాలుగా ఆమెలో ఏమాత్రం ఆరోగ్యం కలగలేదు. అటువంటి ఆమెను ఎన్ని మాటలన్నీ ఉంటారు. కానీ వెంటనే అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యం చేశాడు. ఆ రక్తస్రావం ఉన్నటువంటి స్త్రీ జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక స్త్రీ కూడా ఉంది బైబిల్ గ్రంథంలో. మీకు అద్భుతం గురించి చెప్తున్నాను ఎగ్జాంపుల్గా. బైబిల్ గ్రంథంలో ఇంకొక స్త్రీ ఉంది. 18 సంవత్సరాలుగా వంగిన నడుముతో నడుస్తుంది. ఎన్ని సంవత్సరాలుగా? 18 సంవత్సరాలు. 1 గంట సేపు వంగి నడిచేట్టు నడవాలంటే మనకు అయ్యే పని కాదు. ఆ స్త్రీ 18 సంవత్సరాలుగా వంగిపోయిన నడుముతో నడుస్తుంది. ఆమెను దేవుడు దర్శించి వంగిపోయినటువంటి నడుము మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తానే వెంటనే ఆమె చక్కగా నడవడం ప్రారంభించింది. ప్రైజ్ ది లార్డ్. ఆమె జీవితంలో కూడా దేవుడు చేసినటువంటి ఒక అద్భుతం చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాలు, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు ఇవన్నీ రాయటానికి ఆకాశమును ఒక పత్రికగా మలచి భూమిలో ఉన్నటువంటి నీళ్ళన్నిటినీ ఒక ఇంకుగా మార్చి రాసినా కూడా ఈ భూమి అంతా కూడా సరిపోదంట. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు రాయటానికి ఆకాశమును ఒక పేపర్గా మార్చి భూమిలో ఉన్నటువంటి నీళ్లను ఒక ఇంకుగా మార్చి రాసినంతసేపు రాసినా కూడా ఈ భూమి సరిపోదంట. ఇంకా ఎన్నో, హల్లెలూయా, ఎన్నెన్నో ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. ఈ 6వ మాసంలో కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఒక వాగ్దానం చేస్తున్నారు. ఏంటి ఆ వాగ్దానము అంటే, భూమి మీద ఎక్కడైనా ఏ జనంలోనైనా చేయబడినటువంటి అద్భుతములు నేను మీ ఎడల చేసేదను. హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక. మీ కుటుంబాలు దేవుడు అద్భుతాలు జరిగించునుగాక. మీ వెలుచున్న మార్గాల్లో దేవుడు అద్భుతములు కార్యములు దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ మాసంలో నేను మరోసారి వాగ్దాన పూర్వకంగా దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి చెప్తున్నాను. అక్కగారు స్వాతక్క గారు వాళ్ళ భర్త విషయంలో ఆపరేషన్ లేకుండా దేవుడు అద్భుతము చేయునుగాక. కొండూరు తల్లి గారు వాళ్ళ భర్త గారి విషయంలో కూడా దేవుడు అద్భుతము చేయునుగాక. మన బిడ్డల విషయంలో దేవుడు అద్భుతాలు చేయునుగాక. మన పరిచర్యలో దేవుడు అద్భుతాలు చేయునుగాక. మన కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేయునుగాక. భూమి మీద ఎక్కడైనాను ఏ జనములో చేయబడినటువంటి ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మన పరిచర్యలో జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, మన పట్ల, మన బిడ్డల పట్ల, మన కుటుంబాల్లో ఈ పరిచర్యలో అద్భుతములు దేవుడు జరిగించుగా కంటే సంతోషంగా మనం ఆమెను చెప్పాం, మంచిది. కానీ అద్భుతమైన కార్యాలు మన పట్ల జరగాలి అంటే మనలో కొన్ని అనుభవాలు ఉండాలి. బైబిల్ గ్రంథంలో కొంతమంది కొన్ని అనుభవాలతో ప్రార్థన చేశారు. కొన్ని అనుభవాల ద్వారా అద్భుతమైన కార్యాలు సంపాదించుకోగలిగారు. దేవుడి వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలి అంటే మనలో ఒక 3 అనుభవాలు మీకు చెప్తాను. ఈ 3 అనుభవాలు మనలో ఉన్నట్లయితే నిశ్చయముగా భూమి మీద ఎక్కడ జరిగినటువంటి అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. మొట్టమొదటి అనుభవం చదువుదాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 5వ వాక్యం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 5వ వాక్యం. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. హల్లెలూయా. దయచేసి నా వైపు చూడాలి. ఇది వాగ్దాన సందేశం. వాగ్దానాన్ని మనము ఆశతో వినాలి, భయభక్తులు వినాలి. అప్పుడే ఆ వాగ్దానము మన పట్ల నెరవేర్చబడుతుంది. కాబట్టి ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. చదవబడిన వాక్య భాగంలో ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలి అంటే మనలో ఉండాల్సినటువంటి అనుభవం ఏంటంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి. చదవబడిన వాక్య భాగంలో అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. ఎవరతడు? హూ ఈజ్ మ్యాన్? ఎవరతడు? హిజ్కియా రాజు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. మరి హిజ్కియా రాజు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచాడు. మరి అతని జీవితంలో జరిగిన అద్భుతం ఏంటో చదువుదామా? విశ్వాసం ఉంచితే అద్భుతం జరుగుతుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసముతోనే సమస్త కార్యములు దేవుడు మన పట్ల జరిగిస్తాడు. విశ్వాసము లేకుండా ఏ మాత్రము జరగదు. దీనికి సాక్ష్యం దేవుడే చెప్తారు. దేవుడు పరిసర దేశాల్లో, పరిసర ప్రాంతాల్లో, పట్టణాలలో అనేకులు కన్నులతో చూస్తున్నట్లుగా గొప్ప కార్యములు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించారు. కానీ తన సొంత ఊర్లో ఒక్క కార్యం కూడా జరిగించలేదు. యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి స్థలంలో ఒక్క ఆశ్చర్యమైన కార్యం కూడా ఆయన చేయలేకపోయాడు. కారణం ఏంటమ్మా? ఆయన యందు ఎవరు కూడా విశ్వాసం ఉంచలేదు. వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి దేవుడే ఆశ్చర్యపోయాడు. ఏంటి, చుట్టుపక్కల ఏ కార్యమైనా కూడా నేను చేయగలిగాను, అనేకులు చూస్తూ ఉండగానే గొప్ప కార్యములు, ఆశ్చర్యమైన కార్యాలు నా తండ్రి సహాయం ద్వారా నేను చేయగలిగాను. నే పుట్టినటువంటి ఈ స్థలములో ఎందుకు చేయలేకపోతున్నాను? ఒక్క కార్యమైన జరగడం లేదు, ఎందుకని అని ఆలోచించేస్తే వారిలో అంత అవిశ్వాసం ఉంది. వారిలో ఆ ప్రజల హృదయాలలో అంత అవిశ్వాసం ఉంది. ఎందుకని అంత అవిశ్వాసం ఉందంటే యేసుక్రీస్తు వారు పలాని యేసేపు కొడుకు కాదా, పలాని వడ్రంగి పనిచేసేవాడు కాదా, పలాని మరియమ్మ కొడుకు కాదా అని చిన్న చూపు. యేసుక్రీస్తు వారు యందు విశ్వాసం ఉంచడం లేదు. చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక వ్యక్తి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచాడు. అతడు ఎవరు అంటే హిజ్కియా. మరి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి హిజ్కియా జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటో చూద్దామా? రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమగుచున్నావు, నువ్వు బ్రతుకువు కనుక నీవు నీ ఇంటిని చక్కబెట్టుకోనమని మీకు ఒక మాట చెప్తాను, టైం లేదు కాబట్టి అక్కడ చెప్పేస్తాను. ఈ హిజ్కియా ఎవరైంది విశ్వాసం ఉంచాడు? హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు
విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచడం ద్వారా తన జీవితంలో కలిగినటువంటి అద్భుతం ఏంటంటే అతని జీవితంలో ఒక మరణకరమైన రోగము ప్రవేశించింది. ఒక ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, హిజ్కియా ఇంకా నువ్వు చనిపోబోతూ ఉన్నావు, నీ దినములు ముగించబడి వచ్చినటువంటి సమయం ఆసన్నమైంది, నీ ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు చనిపోతూ ఉన్నావు, నువ్వు సిద్ధపడి ఉండు, ప్రభు నిన్ను తీసుకుని పోతాడు, నువ్వు చనిపోతూ ఉన్నావు అని చెప్పినప్పుడు ఈ హిజ్కియా మరణకరమైన రోగం అంటే ఇంకా చనిపోవాల్సిందే, ఇంకా ఆప్షన్ ఉండదు. వెంటనే హిజ్కియా ఏం చేశాడు అంటే తమ దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కాబట్టి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు కాబట్టి అదే విశ్వాసముతో ఏం చేస్తున్నాడంటే గోడ తట్టు తన ముఖము తిప్పుకొని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? యెహోవా నా దేవా, నీ సన్నిధిలో ఎలా యథార్థంగా జీవించానో కృపతో జ్ఞాపకం చేసుకొనుము. ఒక ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, నువ్వు చనిపోబోతూ ఉన్నావు, నీ జీవితాన్ని సరి చేసుకో, నీ ఇంటిని చక్కబెట్టుకున్నప్పుడు పెద్ద భక్తునిలో పోయి పోరాదేనికి అనాలి. అవునా కదా? హల్లెలూయా. ఒక ప్రవక్త వచ్చి హిజ్కియా, ఒక రాజు దగ్గరికి వండి, సామాన్యమైన మనిషి దగ్గరికి కాదు, ఒక రాజు దగ్గరికి వచ్చి, రాజా హిజ్కియా నువ్వు మరో కొద్ది గంటలలో చనిపోబోతున్నావు అన్నప్పుడు నాకు తెలుసులే, అవరక్షణ చేయకుండా వెళ్ళిపో అని అనొచ్చు. ఒక రాజు, నేను చనిపోతానని నీకెవరు చెప్పారా? నేను ఇంకా 100 సంవత్సరాలు బ్రతుకుతాను లేదా ఇంకా 10 సంవత్సరాలు పరిపాలిస్తానని పగలబాలు పలకచ్చు. కానీ ప్రవక్త మాటను గౌరవించి తమ దేవుడని యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడై గోడకు తన ముఖము తిప్పుకొని కన్నీటితో రోధిస్తున్నాడు. యెహోవా నా దేవా, నీ సన్నిధిలో ఎలా యథార్థంగా జీవించానో కృపతో జ్ఞాపం చేసుకో అని ప్రార్థించిన వెంటనే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కాబట్టి అతని జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతం ఏంటో తెలుసా? 6వ వచనం చదువుదాం. 6వ వచనం. అక్కడ ప్రవక్త చెప్తున్నాడు నువ్వు మరి కొద్ది గంటల్లో చనిపోబోతున్నావని. ఆ ప్రవక్త తన మందిరము దాటి వెళ్ళక మునిపే మరలా ఒక వర్తమానం వస్తుంది. చదవండి ఒకసారి, దానికంటే కొంచెం పైకి చదవండి. నడిమిశాలలో ప్రవక్త దాటి వెళ్ళక మునిపే అనే మాట ఉంటుంది. దేవుని మందిరము దాటి వెళ్ళక ముందే, ప్రవక్త దేవుని మందిరము దాటి వెళ్ళక ముందే యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు వెళ్ళి అతనితో ఇట్లన్నము, నీ పితరుల దేవుడైన నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తాను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోతావు, ఇంకా మరో కొద్ది గంటల్లో చనిపోవాల్సినటువంటి వ్యక్తికి ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నేను పొడిగించాను. చప్పటి విధంగా మహిమపరుతా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళారా, చదవండి వాక్య భాగంలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు హిజ్కియా విశ్వాసం ఉంచాడు. దానికి ఫలితం ఆ విశ్వాసం ద్వారా హిజ్కియా జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి, ఒక వ్యక్తి దేవుని మందిరానికి వచ్చి నువ్వు చనిపోబోతూ ఉన్నావని నాకు చెప్పినప్పుడు నేనేం చేశానంటే అతని మీద తిరుగుబడలేదు. వెంటనే గోడ తట్టు తన ముఖము తిప్పుకొని దేవునికి ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు వెంటనే అద్భుతం చేశాడు. ఏంటో తెలుసా? చనిపోబోతూ ఉన్నావు అని చెప్పినటువంటి మనిషి తనను దాటి వెళ్ళక మునిపే దేవుని వాక్కు ప్రత్యక్షమై, నీ కన్నిటిని చూశాను, నీ ప్రార్థనని విన్నాను, నీ బాగు చేస్తాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించనని ఒక అద్భుతము చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హిజ్కియా జీవితంలో దేవుడు అద్భుతం చేయడం గల కారణం ఏంటమ్మా? విశ్వాసం ఉంచడం ద్వారా చనిపోవాల్సినటువంటి వాడు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించుకొని అద్భుతమైన కార్యాన్ని జరిగించుకోగలిగాడు.
విశ్వాసము ద్వారా. విశ్వాసము లేకుంటే దేవునికి మనం ఇష్టంగా ఉండలేము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట ఇది అసాధ్యం. కాబట్టి మనలో ఏముండాలి? దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగించాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా మన జీవితంలో ఏ కార్యం కూడా జరగదు. విశ్వాసం లేకుండా మన జీవితంలో ఏ కార్యం జరగదు. అక్కడక్కడ దేవుని మందిరానికి రండి అయ్యగారు, అమ్మ దేవునికి మందిరానికి రండి అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం, దేవుడు నా పట్ల ఏ కార్యం చేశాడని దేవుని మందిరానికి రావాలి. మా పిల్లలు బాగలేకపోతే బాగు చేయలేకపోయాడు, మా భర్తకు బాగలేకపోతే బాగు చేయలేకపోయాడు, అప్పుల సమస్యల చేత నలిగిపోతుంటే మా అప్పుల సమస్యలను తీర్చలేదు, ఏం చేశాడని దేవుని మందిరానికి రావాలి అని చెప్తూ ఉంటారు. మనమేం చెప్పాలి? ఇంకా 2-3 సార్లు బ్రతిమలాడతాం. అమ్మ దేవుడు కార్యం చేస్తాడు, తగిన సమయంలో దేవుడు మీ పట్ల కార్యం జరిగిస్తాడు, దేవుని మందిరానికి రండి అని బ్రతిమలాడి చెప్పుకున్నా కూడా వాళ్ళు వినరు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుడు మన పట్ల కార్యము జరిగించలేదు అంటే మనలో ఏమి లేదు. ఇప్పుడు హిజ్కియా జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసిన దేవుడు మన పట్ల ఎందుకు చేయడం లేదు? మనలో విశ్వాసం లేదు. అది మనం చెప్పాం, నాలో విశ్వాసం లేక దేవుడు ఈ కార్యం చేయలేకపోయాడు, నాలో విశ్వాసం లేక ఈ కార్యం నా కుటుంబం పట్ల జరగలేదు అని మనం చెప్పుకోం. దేవుడు ఏకాటికి దేవుడు మా పట్ల ఈ కార్యం చేయలేదు, దేవుడి సమస్యను మమ్మల్ని విడిపించలేదు, దేవుడు మమ్మల్ని ఇట్లా అట్లా అని చెప్పి దేవుని మీద నిందలు వేస్తాము. కానీ నాలో విశ్వాసము లేక ఈ కార్యాన్ని నా పట్ల జరిగించుకోలేకపోయాను అని మనం ఒప్పుకోం. ప్రియమైన వాళ్ళారా, హిజ్కియా జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతం కారణం ఏంటంటే, హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు కాబట్టి మరికొద్ది గంటల్లో చనిపోవాల్సినటువంటి వాడు 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకోగలిగాడు. ప్రియమైన వాళ్ళారా, ఇటువంటి అద్భుతమైన కార్యాలు మన పట్ల జరగాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి. మనలో విశ్వాసం ఉండాలి. సమరశ్రీ మనకందరికీ తెలుసు. సమరశ్రీ తెలుసా? ఏ ఊర్లో ఉందమ్మా? సమరశ్రీ యాకోబు బావి దగ్గర నీళ్లు చదువుకుంటా ఉంటే యేసుక్రీస్తు వారు వెళ్ళి ఆమెతో మాట్లాడిన తర్వాత, ఆమె స్థితిగతులను చెప్పిన తర్వాత, ఆమె ఎంతమంది భర్తలతో నివసించేది చెప్పిన తర్వాత, పుట్టినది మొదలుకొని ఆనాటి వరకు ఆమె జీవిత రహస్యాలన్నీ కూడా దేవుడు చెప్పిన తర్వాత, ఈయన నిజమైన దేవుడు, ఈయన లోకరక్షకుడు, ఈయనే యేసుక్రీస్తు అని ఆమె విశ్వసించి తిరిగి వెళ్ళి తన గ్రామస్తులందరికీ సువార్త ప్రకటించింది. తద్వారా కలిగినటువంటి అద్భుతం ఏంటి తెలుసా? ఆమె యేసుక్రీస్తు వారి మాటలు విని విశ్వసించడం ద్వారా తన గ్రామం అంతా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి బోధ విన్నది ఎవరు? ఒక్కరే. ఆమె పేరు ఎవరు? సమరశ్రీ. ఆ సమరశ్రీ దేవుని గురించి విన్నది, విశ్వాసం ఉంచింది. ఆమె వెళ్ళి తన గ్రామంలో యేసుక్రీస్తు వారితో నేను మాట్లాడాను, ఆయన వాక్యాన్ని నేను విన్నాను, ఆయన స్థితిగతులు చెప్తున్నాడు, నా జీవిత రహస్యాలన్నీ కూడా బయలుచేస్తున్నాడు, నా జీవితాన్ని మార్చాడు, ఆయన ఇందు నేను విశ్వాసం ఉంచానని ఆమె వెళ్ళి చెప్పడం ద్వారా ఆ గ్రామం అంతా కూడా యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినట్లుగా వాక్యం సెలవిస్తుంది. మరి ఇక్కడ ఎంతమంది సమరశ్రీలు ఉన్నారా లేరా? హల్లెలూయా. ఆమె ఒకేసారి దేవుని వాక్యం విన్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఒకేసారి యాకోబు బావి దగ్గర యేసుక్రీస్తు వారి మాటలు విన్న సందర్భము ఒకసారి విన్నందుకే తన గ్రామాన్ని రక్షించుకుంది. మరి మనం ఎన్ని సంవత్సరాలుగా వింటున్నా? ఇంతమంది సమరశ్రీలని దేవుడు లేవనెత్తాడు. మరి మన ద్వారా మన కుటుంబంలో ఎవరైనా విశ్వాసం ఉంచుతున్నారా? మన ద్వారా మన గ్రామస్తులు ఎవరైనా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారా? ఎందుకు విశ్వాసం ఉంచడం లేదు అంటే, విన్నటువంటి మనలోనే విశ్వాసం లేదు. వినుట వలన విశ్వాసం కలుగుతుందని వాక్యం కూడా సెలవిస్తుంది. మనం వింటే కదా విశ్వాసం కలిగేది. వచ్చిన కానించి బస్టాండ్లో బ్యాగులు పోగొట్టిన వాళ్ళ మాదిరి దిగులుగా ఉంటే ఏం వింటున్నాం? వచ్చేటప్పుడేమో దోశల మీద దోశలు వేసుకుని తింటాం, ఇటుకు వచ్చి తూగుతూ ఉంటాం. ఏం వింటున్నా? వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అదే విశ్వాసం వల్ల కలగడం లేదు అంటే వినటం లేదని. హల్లెలూయా. ఎప్పుడు వదిలిపెడతావా, ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్లుగా ఉన్నారు. మరి మనలో విశ్వాసం ఎలా కలుగుతుంది?
ఒక్క సమర స్త్రీ ఒక్క వాక్యాన్ని బట్టి తన గ్రామం అంతటిని రక్షించుకోగలిగింది. ఇన్ని సంవత్సరాలు మన వాక్యాన్ని వింటున్నాం, కనీసం మన ఇంట్లో వాళ్ళకి కూడా మన విశ్వాసాన్ని కలిగించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనలో ఏమి లేదు, విశ్వాసం లేదు. ప్రియమైన వాళ్ళరా, మన కుటుంబంలో, మన గ్రామంలో, మనలో అద్భుత కార్యాలు దేవుడు జరిగించాలి అంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాస వీరుల పట్టిక ఒక ప్రత్యేకంగా దేవుడు రాయించాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం మొత్తం నా బైబిల్ అదే రాసుకున్నాను. విశ్వాస వీరులు పైన హెడ్లైన్ నా బైబిల్ అదే రాసుకున్నాను. విశ్వాస వీరులు. మనలో మీరు వెళ్ళి బైబిల్ తీసుకొని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం చదవండి. వాళ్ళ విశ్వాసానికి మన విశ్వాసానికి టాలీ చేసుకోండి. అంత కూడా పనికిరా మనం వాళ్ళ విశ్వాసం గురించుకుంటే. విశ్వాస వీరుల పట్టిక నేను రాసిన ఏంటంటే విశ్వాస వీరులు. విశ్వాసానికి వాళ్ళు వీరులు అండి. ఒకవైపు రంపాలతో పోస్తున్నా కూడా నేను చచ్చిపోయినా కూడా పరలోకంలో ఉంటాను నాకు విశ్వాసం. హల్లెలూయా. కొరడాలతో కొడుతున్నా కూడా చనిపోయినా కూడా నేను ఆ దేవుని సన్నిధిలో ఉంటాను ఒక విశ్వాసం. అగ్ని బలంలో అగ్ని గుండంలో వేసినా కూడా కాలిపోతామని భయం లేకుండా, అగ్ని గుండంలో కాలిపోయినా కూడా, ఈ లోకంలో చనిపోయినా కూడా పరలోకంలో కన్ను తెరుస్తానని ఒక విశ్వాసం. సింహాల్లో పోలేసినా కూడా సింహాలకి ఆహారం మారిపోతాను, కానీ విగ్రహాలకి ఒక మనిషికి నేను నమస్కరించినటువంటి ఒక విశ్వాసం. ఇటువంటి విశ్వాస విధులు బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉండాలి. వాటితో పోల్చుకుంటే మన విశ్వాసం ఎంత? మన జీవితంలో ఇంకా అద్భుత కార్యాలు జరగలేదంటే మనలో అవిశ్వాసం. ముసలిది రేమో చచ్చిపోతుంది, కాలు జాగ్రత్త ఎవరో శారమ్మ, కాలు జాగ్రత్త శారమ్మ. ఆమెలో ఉన్న విశ్వాసం ఏం చేసింది తెలుసా? శారమ్మ ఆమెలో ఉన్న విశ్వాసం ఏం చేసింది తెలుసా? ఒక బిడ్డకు జన్మనిచ్చడానికి శక్తిని పొందుకుంది. రేపు మాకు చచ్చిపోయేటోళ్ళు నడవడానికే కష్టం. ఇప్పుడు వచ్చే తల్లి గారు ఏమ్మా చర్చికి రాలేదంటే, అమ్మా ఎండలకు బయటికి రావాలంటే భయంగా ఉందయ్యా, ఎక్కడ చచ్చిపోతానని. వాస్తవమే, ఎండలు అలా ఉన్నాయి. కానీ శారమ్మలో ఉన్నటువంటి విశ్వాసం ఏం చేసింది తెలుసా? ఆ వయసులో కూడా, వృద్ధాప్యంలో కూడా ఒక బిడ్డకి జన్మనివ్వడానికి కావాల్సినటువంటి శక్తిని పొందుకుంది విశ్వాసాన్ని బట్టి. మరి అటువంటి విశ్వాసులు మన ముందు ఉంచగా మనలో ఎటువంటి విశ్వాసం మనం చేస్తూ ఉన్నాం? మనం ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? బైబిల్ గ్రంథంలో చాలా మంది విశ్వాస వీరులు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం మొత్తం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే నిశ్చయముగా మన జీవితంలో దేవుడు అద్భుతములు చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. రెండవ మాట చదువుదామా? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వాక్యం. భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడినటువంటి అద్భుతములు మీ ఎడల చేస్తాను. ఈ అద్భుతములు మన పట్ల జరగాలి అంటే విశ్వాసం ఉంచాలి. రెండవదిగా యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వాక్యం. త్వరగా చదవాలి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వాక్యం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకి చాలు చదవని వాక్య భాగంలో ఇక్కడ ఒక నాయకుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు అమోరీయులు శత్రువులు చూస్తుండగానే దేవునికి ప్రార్థన చేశాడు. ఎవరు అతను? ఎవరు అతను? కథ చెప్తాం అట్లా చెప్తే మీరు బాగా వినితట్టున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి, ఒక నాయకుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి ప్రార్థన చేయడం ద్వారా అతని జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాన్ని మీకు చెప్తాను. మొట్టమొదటిగా హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచడం ద్వారా తన జీవితంలో జరిగినటువంటి అద్భుతాన్ని కూడా మనం తెలుసుకున్నాం. రెండవది, యెహోషువ అనబడే ఒక నాయకుడు దేవునికి ప్రార్థన చేశాడు. మరి ప్రార్థన చేయడం ద్వారా అతని జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యం చదువుదాం. 12-13 యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చదవాలి. అదే కంటిన్యూ చేయండి, చదవాలక్క.
ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగాను అనే మాట చాలు చాలు చదవండి. వాక్య భాగంలో ఈ అద్భుతాన్ని ఎవరైనా చూసారా, విన్నారా? విన్నారామా? అందరు నా వైపు చూడాలి. విన్నారా? యెహోషువ దేవునికి ప్రార్థన చేశాడు. యెహోషువ దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ఇదిగో సూర్యుడు ఆగిపోవాలి, చంద్రుడు ఆగిపోవాలి, శత్రువుల మీద పగ తీర్చుకునేంత వరకు సూర్యుడు రాకూడదు, చంద్రుడు రాకూడదు. ఇది అసాధ్యమా సాధ్యమా? ఇది అసాధ్యమా సాధ్యమా? ఇది అసాధ్యం, అద్భుతం. ఎందుకంటే భూమి మీద ఇంతవరకు పుట్టినటువంటి ఏ నరుడు కూడా సూర్యుని ఆపినట్లుగా, చంద్రుని ఆపినట్లుగా చరిత్రలో, అంటే బైబిల్ గ్రంథంలో లేదు, లిఖించబడలేదు. సూర్యుని చంద్రుని ఆపగలిగిన ఒకే ఒక నాయకుడు యెహోషువ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోషువ సూర్యుని చంద్రుని ఆపడానికి గల కారణం ఏంటి? ప్రార్థన. చప్పట్లు కొడుతున్నా మహిమపరుద్దాం. హల్లెలూయా. ఒక సూర్యుని చంద్రుని ఆపడానికి గల కారణం ఏంటంటే యెహోషువ చేసినటువంటి ప్రార్థన. ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? సింహాల నోళ్ళు మోయబడతాయి. ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? అగ్ని బలము చల్లార్చబడుతుంది. ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? చనిపోయిన వాళ్ళు సైతము తిరిగి లేవగలుగుతారు. ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? స్వస్థత కలుగుతుంది. అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి అంటే ప్రార్థన చేయాలి. యెహోషువ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. సూర్యుడా, దేవునికి చెప్పలేదండి, సూర్యునికే సవాల్ చేసి చెప్తా ఉన్నాడు. సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో ఆగిపో, శత్రువుల మీద పగ తీర్చుకునేంత వరకు మీరు తిరిగి రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రార్థన ఎట్టుండాలో అట్టున్నది, వింటూనే అలాగనే ఉంది. యెహోషువ జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే సూర్యుని చంద్రుని ఆపగలిగాడు. ఎందుకంటే యెహోషువ చేసినటువంటి ప్రార్థనను బట్టి. ప్రేమైన వాళ్ళారా, దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగించాలి అంటే మనలో ప్రార్థన ఉండాలి. ఏముండాలమ్మా? ప్రార్థన ఉండాలి. యెహోషువ చేసినటువంటి ప్రార్థన మనలో ఉంటే, యెహోషువ సూర్యుని ఆపినట్లుగా, చంద్రుని ఆపినట్లుగా మనము కూడా ఆపగలిగేంత ప్రార్థన శక్తి మనలో ఉండాలి. ప్రతి వారం చెప్తూనే ఉంటా. ప్రతి వారం ఆరాధన అయిపోయిన తర్వాత, అమ్మా ఆత్మలో ప్రేరేపించబడిన వారు మీలో ఎవరైనా వాక్యం కొరకు ప్రార్థన చేయండి అమ్మా అంటే, చేస్తే రాజక్క గారు చేయాలి, తల్లి గారు చేయాలి, లేకపోతే లేదు. ఇదేనా మనం చేసే ప్రార్థన? ఏం చేస్తున్నారు ప్రార్థన? ఇంటి దగ్గర మీరు ఏం చేస్తున్నారు ప్రార్థన? మాకు సిగ్గు. నీకు ప్రార్థన చేయడానికి సిగ్గేంటండి? ప్రార్థన చేయడానికి సిగ్గేంటి? ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? నీ పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తుంది. ప్రార్థన సూర్యుని చంద్రుని ఆపడం గల కారణమైంది యెహోషువ చేసిన ప్రార్థన. మరి ప్రార్థన చేయడం మనకు రాకపోతే మన పట్ల ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత కార్యాలు జరగాలి, ఆమేన్ ఆమేన్ అని ఎలా చెప్పగలుగుతాం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. యెహోషువ చేసిన ప్రార్థన సూర్యుని ఆపగలిగింది. చరిత్రలో, బైబిల్ గ్రంథంలో సృష్టి ప్రారంభం నుండి ఈనాటి వరకు ఏ మనిషి, ఏ నరుడు కూడా సూర్యుని ఆపలేదు, చంద్రుని ఆపలేదు. ఎంత వరకు అంటే తమ శత్రువుల మీద పగ తీర్చుకున్నంత వరకు. సూర్యుడు మరలా అస్తమించలేదు, చంద్రుడు మరలా తిరిగి రాలేదు. శత్రువుల మీద పగ తీర్చుకున్నంత వరకు, అది ఎంత సమయమైనా సరే సూర్యుడు గాని చంద్రుడు గాని కనిపించలేదు. తన ప్రార్థనలో ఉన్నటువంటి బలం అలాంటిది. ప్రైజ్ ది లార్డ్. ఏలియా చేసిన ప్రార్థన ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఏలియా చేసిన ప్రార్థన చనిపోయిన కుమారుడు తిరిగి బ్రతికాడు.
యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన చనిపోయిన లాజరు బ్రతికాడు. పౌలు గారు చేసిన ప్రార్థన చనిపోయిన వ్యక్తి బ్రతికాడు. మరి మన ప్రార్థన చెప్పండమ్మా, మన ప్రార్థన ఏది మన ప్రార్థన? అసలు ప్రార్థన చేస్తున్నామా? కొంతమంది టకటక నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటారు. డ్యూటీకి టైం అయిందనో, వెళ్ళే ప్రయాణానికి సమయం అయిందనో, ప్రభువా వెళుతున్న మార్గంలో తోడుగా ఉండండి, ఆమేన్. ఇది ప్రార్థన. ఇలా కాదు ప్రార్థన. మనం ప్రార్థన చేస్తే సింహాసనము కదిలించబడాలి. మనం ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి దిగి రావాలి. మనం ప్రార్థన చేస్తే సింహాల నోళ్ళు మూయబడాలి. మనం ప్రార్థన చేస్తే అసాధ్యమైన కార్యాలు సాధ్యమవ్వాలి. ఇటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. వచ్చిన పాటని ముసుగేసుకుని నిద్రపోవడం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన పాటే నిద్రపోవడానికి ఇండ్లు లేదా? ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు? ప్రశాంతంగా కూలర్ వేసుకొని మంచం మీద కాళ్ళు దాపుకొని పడుకుంటే ఎవరైనా మిమ్మల్ని లేపుతారా? అంత దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా? అదేదో అక్కడ నిద్రపోవచ్చు కదా. ఇంటికి వచ్చి మందిరం కాడికి వచ్చి ఉండేది 2 గంటలు, దాంట్లో గంట సేపు నువ్వు నిద్రపోతే ఎందుకు రావాలి? చెప్తాం సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన బట్టి నీ భర్త మార్పు చెందాలి. నీ ప్రార్థన బట్టి నీ పిల్లలు నీకు లోబడాలి. నీ ప్రార్థన బట్టి నీ కుటుంబం కట్టబడాలి. నీ ప్రార్థన బట్టి నీ ప్రాంతము ఆశీర్వాదకరంగా మార్చబడాలి. నీ ప్రార్థన బట్టి గ్రామము ప్రభు రాకకై సిద్ధపరచబడాలి. ఆమేన్ చెప్పరా? హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ప్రార్థన మనకు కావాలి. ఒక స్త్రీ దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తా ఉంటే సేవకులు కూడా ఎగతాళి చేశారు. ఎంతగా ఆమె ప్రార్థన చేసిందంటే తన గుండెల్లో దాగి ఉన్న కన్నీరు మొత్తం కార్చింది. సేవకుడు అంటాడు, ఏమన్నా మందు దాగి వచ్చావా మా తల్లి, ఇంతగా ఏడుస్తున్నావు? ఏ బాధ ఉంది నీకు? ఏ కష్టం వచ్చింది? ఏ బాధ వచ్చింది? అన్నగారు ఏమైనా కొట్టారా? అత్తమామ ఏమైనా హింసిస్తున్నారా? ఆడబిడ్డలు పీడిస్తున్నారా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైనా కొత్త మందు దాగి వచ్చి ఏడుస్తున్నావా అని సేవకులు కూడా ఆశ్చర్యపోయేటట్లుగా ఆమె ఏడ్చింది. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఏంటి తెలుసా? ఆమె చేసిన కన్నీటి ప్రార్థనకి ప్రతిఫలం ఏంటి తెలుసా? అవమానిస్తున్నటువంటి వారు అభిమానిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అపార్థం చేసుకున్నటువంటి భర్త ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మోయబడిన తన గర్భము తెరవబడింది. కావలసినటువంటి కుమారుని ఆమె సంపాదించుకోగలిగింది. ఆమె మీద పడినటువంటి నిందను ఆమె కొట్టివేసుకుంది. ఎలా? ప్రార్థన ద్వారా. ఇటువంటి ప్రార్థన ద్వారా మన పితరులు గొప్ప కార్యాలు, శూర కార్యాలు జరిగిస్తే మనమేమో ముసుగేసుకొని కొంప కూలిపోయిందిరా దేవుడు అన్నట్లుగా ఉన్నాం. హల్లెలూయా. ఎలా కార్యాలు జరుగుతాయి మన ఇంట్లో? ఎలా జరుగుతాయి? ఒక యెహోషువకైన దేవుడు మనకు కాదా? ఒక అబ్రహాముకైన దేవుడు మనకు కాదా? ఒక హన్నాకైన దేవుడు మనకు కాదా? వాళ్ళు ఆరాధించిన దేవునే కదా మనం కూడా ఆరాధించేది. వాళ్ళు చేసిన ప్రార్థనకి బలము దిగి వస్తే, వాళ్ళు చేసిన ప్రార్థనకి ప్రతిఫలము దిగి వస్తే, మనం చేసిన ప్రార్థన ఏది? మనం చేసిన ప్రార్థనకి ఏం పొందుకున్నాం? ఏం నేర్చుకుంటున్నాం? నేను ఇందాకనే చెప్పాను, 6 నెలలు మనం ప్రవేశించాం ఈ 2024 సంవత్సరంలో. ఏం నేర్చుకుంటున్నాం? ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన ద్వారా ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ద్వారా అద్భుత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పుకుంటూ వెళ్తే సమయం సరిపోదు. ఎన్నెన్నో అద్భుతాలు ఇందాక నేను చెప్పాను కదా. దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత కార్యాలు. ఆకాశాన్ని పేపర్గా మలచి సముద్రం నీటిని ఇంకుగా మార్చి రాసినా కూడా భూమి అంతా కూడా సరిపోదు. కాబట్టి మోషే గారు ప్రార్థన చేశారు. ఆయన జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఏంటంటే, మోషే గారు ఇదిగో ఐగుప్తుల మీదకి తెగుళ్ళు రావాలి అని ప్రార్థన చేశాడు. తెగుళ్ళు వచ్చాయి. ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు వచ్చాయి. ఐగుప్తులందరినీ కూడా కదిలించాయి. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు బతుకు దేవుడా అని ఆ బానిసత్వంలో నుండి బయటికి వచ్చి బట్టగట్టి ప్రాణంతో బ్రతికి దేవుని ఆరాధించితే చాలు అనుకోకుండా ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుని ప్రేమ ద్వారా, మోషే నాయకుని ద్వారా వాళ్ళు నడిపించుకుంటూ వస్తున్నాడు. మోషే దాహం అవుతుంది, నీళ్లు కావాలి అంటే బండను కొడితే నీళ్ళు వచ్చాయి.
కడుపు కాలిపోతా ఉంది. అమ్మా కడుపు కాలిపోతా ఉంది, ఆకలి అవుతుంది, ఆహారం కావాలి అంటే మనుషులు తినే ఆహారం కాదు, మనుషులు తినే ఆహారం కాదు, దేవదూతలు తినే ఆహారాన్ని ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఆహారంగా ఇచ్చాడు. దేవుడు చేసే అద్భుతాలు చెప్తున్నానండి. అంతతో సరిపెట్టుకోవాలా లేదా? దాహం అవుతున్నప్పుడు నీళ్ళు ఇచ్చాడు, ఆకలి అవుతున్నప్పుడు ఆహారం ఇచ్చాడని అంతతో సరిపెట్టుకోవాలా లేదా? మాంసం కావాలి. ఇశ్రాయేల్ ప్రజలు మోషే గారితో మాకు మాంసం కావాలి, ఆదివారం పూట ముక్క కొరకండి ఎట్లాగా అని అన్నారు. హల్లెలూయా. మీరు కొరకరా ఆదివారం? ఏంటి అలా చూస్తున్నారు? హల్లెలూయా. ఆదివారము మాంసం తినకుంటే ఎలాగా? మాకు మాంసం కావాలని ఇశ్రాయేల్ ప్రజలు మరలా మోషే గారిని సనుగుతున్నారు, గొనుగుతున్నారు. వీలైతే కొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇది అసాధ్యం. ఆహారం కావాలంటే దేవదూతలు తినే మన్నాని ఆకాశం నుండి దేవుడు కురిపించారు. దాహం కావాలి అంటే బండను కొడితే నీళ్ళు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు మాంసం కావాలంటే ఎలా ప్రభువా? వీళ్ళు కృతజ్ఞత లేని ప్రజలనైనా ఏమైనా అడుగుతారు, ఇది అసాధ్యం అని మోషే గారు విసిగెత్తిపోయి వాళ్ళ మీద కోప్పడినా కూడా దేవుడు వారి పక్షాన చేసినటువంటి అద్భుతమైన కార్యం ఏంటంటే మాంసాన్ని వాళ్ళకి ఇచ్చాడండి. మాంసాన్ని ఇచ్చాడు. ఎలా తిన్నారు తెలుసా? వాళ్ళు మాంసం దొరికింది అన్నట్లుగా తిని ముక్కల నోట్ల బయటకు వచ్చినట్లుగా తిన్నారు. దేవుడు చేసే అద్భుతాలు అవి. అంత మాత్రమే కాదు, ప్రభువా ఈ ప్రజలు నీ మహిమను చూడాలన్నప్పుడు ఆకాశం నుండి దేవుని మహిమ దిగి వచ్చినట్లుగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చూశారు. ఇది అద్భుతం. అలాగే మోషే గారిని తన చెల్లి దూషిస్తూ ఉంది లేదా విమర్శిస్తూ ఉంది. సేవకుడిని గౌరవం కూడా లేకుండా మోషే గారిని అగౌరవంగా మాట్లాడుతూ ఉంది. వెంటనే తన చెల్లెలికి ఏం కలిగింది? మోషే చెల్లికి మిరియాముకు ఏం కలిగింది? కుష్టు కలిగింది. మరలా ప్రభువా తెలిసి తొలికి ఏదో మాట్లాడింది అయ్యా, ఆమెను క్షమించండి, ఆమెను బాగు చేయండి అనే వెంటనే మోషే ప్రార్థన చేయడం వల్ల వెంటనే ఆమె కుష్టు తొలగిపోయింది. ఆమెను దేవుడు మరలా బాగు చేస్తాడు. మోషే జీవితంలో చేసినటువంటి కార్యాలు లెక్క చేసుకుంటే ఎన్నెన్నో అద్భుతాలు దేవుడు జరిగించాడు. కారణం ఏంటో తెలుసా? మోషే గారు చేసిన ప్రార్థనను బట్టి, యెహోషువ చేసిన ప్రార్థన బట్టి అద్భుతాలు, ఏలియా చేసిన ప్రార్థన బట్టి అద్భుతాలు, ఎన్నెన్నో కార్యాలు మన పితరుల పట్ల దేవుడు జరిగించాడు. కారణం ఏంటంటే వాళ్ళు చేసిన ప్రార్థనను బట్టి. మనము కూడా ప్రార్థన చేయగలిగితే మన కుటుంబంలో మన బిడ్డల జీవితాల్లో దేవుడు అద్భుతములు చేయునుగాక, అద్భుతములు చేయునుగాక. యెహోషువ మోషే పక్షాన దేవుడు చేసిన అద్భుత కార్యాలు మన పట్ల జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్తాం బిగ్గరగా హల్లెలూయా. ఒక చిన్న మాట నేను చెప్తాను, ఎందుకో ప్రేరేపణ కలిగింది. ప్రార్థన ద్వారా అద్భుతము దేవుడు చేస్తాడని మనకు మాట ఇచ్చాడు కాబట్టి ఒక మాట నేను చెప్తాను. గత రాత్రి 6:30 ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. తెలుసుమా ఏందో? ఏందిమా ఎగ్జిట్ పోల్స్ అంటే? మనము ఈ గత నెలలో ఓట్లు వేసాం కదా, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని మ్యాక్సిమం అంచనా. అది ఎగ్జిట్ పోల్స్ అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని మ్యాక్సిమం అంచనా. అది కరెక్ట్ కాదు. మ్యాక్సిమం వీళ్ళు గెలవచ్చు వీళ్ళు ఓడిపోవచ్చు అని దాన్ని ఎగ్జిట్ పోల్స్ అంటారు. 6:30 గంటలకి విడుదల చేశారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని అనేక సర్వేలు చెప్తున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాష్ట్రంలో ఏదైనా రానివ్వండి, మనకు నో ప్రాబ్లం. ఎవరు బాగు చేస్తే వారు వస్తారు, ఎవరు బాగు చేయకపోతే వారు ఓడిపోతారు, కామన్. ఈ రాష్ట్రంలో ఎవరైనా రాకపోండి, మనకు సంబంధం లేదు. కానీ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం ప్రజలకు క్షేమాన్ని కలిగించే ప్రభుత్వమై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరైనా సరే, ఏ మతానికి చెందిన వారైనా సరే, ఏ మనిషికి కూడా హాని కలిగించే ప్రభుత్వం ఉండకూడదు. ప్రజలందరూ స్వతంత్రంగా ఉండాలి, వాళ్ళ హక్కును వాళ్ళు వినియోగించుకోవాలి, క్షేమంగా బ్రతకాలి, స్వతంత్రంగా జీవించాలి. ఇది భారతదేశంలో మనకిచ్చినటువంటి హక్కు. మన హక్కు నుండి ఎవడండి కాలు రాసడానికి ఏ ఒక్కడు కూడా ప్రయత్నం చేయకూడదు. సర్వేలన్నీ ఒకటే చెప్తున్నాయి, ఇండియాలో అంటే భారతదేశంలో బీజేపీ ప్రభుత్వము రాబోతుంది అని చెప్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితుల్ని తారుమారు చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది?
మరణ శాసనాల్ని కూడా కొట్టివేస్తుంది. కాబట్టి ఎందుకు ఈ ప్రభుత్వం వస్తుందో బహుశా మనకైతే తెలియదు. వస్తుంది అంటున్నారు కాబట్టి అది రాకూడదని మనం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు రాకూడదు అంటే మోడీ అంటే మనకేదో పగాని కాదు, ఆయనకి మనకు పగ ఏంటండి? ఆయన ఏదో మనకు పగాని కాదు, ఆ ప్రభుత్వం అంటే మనకు వ్యతిరేకమైన కాదు. ఎందుకు రాకూడదు అంటే ఎగ్జాంపుల్ మణిపూర్ రాష్ట్రం ఒక్కటే చాలు. బీజేపీ ప్రభుత్వం ఎందుకు రాకూడదో మణిపూర్ రాష్ట్రం ఒక్కటి చాలు. ఆ ప్రభుత్వం రాకూడదని కోరుకునే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అయినా వస్తుంది అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేద్దామా, అలా కర్రలు పట్టుకొని వెళ్దామా ఢిల్లీకి? హల్లెలూయా, ప్రార్థన చేద్దాం. సూర్యుని చంద్రుని ఆపగలని దేవుడు మన పక్షాన ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. పరిస్థితులను తారుమారు చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. భూమి మీద ఎక్కడైనా ఏ జనములైనా చేయనటువంటి అద్భుత కార్యములు చేయగలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనం ప్రార్థన చేద్దాం. సమస్తము దేవుని చిత్తం మాత్రమే జరుగుతుంది. కాబట్టి చివరిగా ఈ వాక్యం అయిపోయిన తర్వాత దానికోసం మనం ప్రార్థన చేద్దాం. అవునా? హల్లెలూయా. ఇంకొక మాట, ఫస్ట్ టార్గెట్ క్రిస్టియన్ అయితే రెండవ టార్గెట్ ముస్లిమ్స్. ముస్లిమ్స్ వారికి చట్టం ఇచ్చినటువంటి రిజర్వేషన్ ని మేము కొట్టివేస్తామని కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం క్రిస్టియన్లు ఉండకూడదు, ముస్లిమ్స్ ఉండకూడదు, ఒకే ఒక్కరు ఉండాలి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉండాలి. భారతదేశంలో ఏ దేవుడు ఉండకూడదు, ఒకే ఒక దేవుడే ఉండాలి. భారతదేశంలో ఒకే ఒక ఓటు ఉండాలి, అంటే ఒకసారి ఓటింగ్ జరగాలి. వీళ్ళు చేసే నినాదం, వాళ్ళు పెట్టే ప్రమాణాలు అవి. కాబట్టి సాతానుగాడు ఎంత విర్రవీగిపోయినా, ఎంత రెచ్చిపోయినా, క్రైస్తవులు ఎంత అణిచినా, ఎంత చిత్రహింసలు చేసినా, హిట్లర్ అనేవాడు ఒకడు ఉన్నాడు. ఇదివరకు చరిత్ర చెప్తే హిట్లర్ అనేవాడు ఒకడు ఉన్నాడు. క్రైస్తవుని లేకుండా చేస్తాను అని సవాలు విసిరేవాడు. ఈరోజు వాడే భూమి మీద లేకుండా పోయాడు. ఎలాగ చిత్రహింసలు చేశాడు తెలుసా? ఒక వ్యాన్లకు ఎక్కించి క్రిస్టియన్స్ అందరినీ, క్రైస్తవులందరినీ వ్యాన్లకు ఎక్కించి గాలి కూడా బయటికి పోకుండా పొగబెట్టి చంపేవాడాలని. పొగబెడితే చర్మం అంతా కుళ్ళిపోతుంది, అస్థి పంజరాలు మాత్రమే మిగిలి ఉంటాయి. ఈ హిట్లర్ అనేవాడు సింహాలను మనుషుల మీదకి వదిలేసి సింహాలతో చంపించేవాడు. చాలా దారుణంగా క్రైస్తవుల్ని హింసించిన వారు చరిత్రలో లేకుండా పోయారు. ఈ మధ్య కాలంలో కూడా జరిగింది, జస్ట్ వన్ మంత్ కూడా కాలేదు. ఎవరది? ఇప్పుడు ఇజ్రాయెల్కి దానికి దేశం యుద్ధం జరుగుతుంది చూడు అన్నా అన్నా. ఇరాన్ ప్రధానమంత్రి ఆయన సవాల్ చేసేవాడు. ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశ పటాన్ని ఉండకుండా చేస్తానని సవాల్ చేసేవాడు. ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశము ఉండకుండా చేస్తానని సవాల్ చేసేవాడు. ఈ మధ్య కాలంలోనే ఆయన హెలికాప్టర్లో వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళు ఏదో చనిపోయారని సంతోషిద్దామని చెప్పడం లేదు. నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు, అది అణచివేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవం లేకుండా చేస్తానని ఎంతో మంది సవాలు విసిరారు, భూమి మీద లేకుండా పోయారు. కాబట్టి అది బీజేపీ ప్రభుత్వం అయినా, ఇంకొక వ్యక్తి అయినా, ఇంకొకరు ఎవరైనా సరే క్రైస్తవ జోలికి వస్తే వాళ్ళ పతనాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి క్రైస్తవులని కాదు, ఇంకోళ్ళని కాదండి. మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు స్వతంత్రంగా బ్రతకాలి, క్షేమకరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. దేవుని ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు స్వతంత్రంగా ఆరాధించుకోవాలి. భారతదేశం మనకి ఇచ్చినటువంటి జన్మ హక్కు అది. ఆ హక్కుని ఎవడండి దొంగిలించడానికి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం మన రాష్ట్రంలోనైనా దేశంలోనైనా దేవుని చిత్తం మాత్రమే నెరవేర్చబడును గాక. మన రాష్ట్రంలో మన దేశంలో దేవుడు అద్భుతములు చేయును గాక, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించును గాక, అసాధ్యమైన కార్యాల్ని దేవుడు సాధ్యము చేయును గాక. భూమి మీద ఏ జనములైనను ఎక్కడ చేయనటువంటి అద్భుత కార్యములు దేవుడు మన రాష్ట్రంలో మన దేశంలో జరిగించును గాక. ఆమేన్. దేవుడు మన పట్ల అద్భుతములు చేయాలి అంటే మొట్టమొదటిగా ఏముండాలి? రెండవది ప్రార్థన చేయాలి. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండము 15-11 త్వరగా చదవాలండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వాక్యం. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వాక్యం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు,
స్తుతి కీర్తనలు బట్టి పూచుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడు ఎవడు? ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ యాజకులు ప్రజలు అందరు కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. వేల్పులలో నీ వంటి వారు ఎవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి నీవు పూజ్యుడవు అని, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడున్నాడని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. స్తుతించడం ద్వారా వారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతం తెలుసుకుందాం. మొట్టమొదటిగా విశ్వాసం ద్వారా అద్భుతం చేశాడు, ప్రార్థన ద్వారా అద్భుతం చేశాడు. మూడవదిగా స్తుతించడం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. నేను ఆరాధనలు చెప్తూ ఉంటాను, అమ్మా కళ్ళు మూసుకోండి, మీ చేతులు ఆకాశం వైపు చాపండి, గత దినాల్లో మీ పట్ల దేవుడు చేసిన మేలును ఉపకారం తలంచుకొని దేవుని స్తుతించండి అని చెప్తూనే ఉంటాను. మీరు కొంతమంది ఏమో స్తుతిస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. కొంతమంది ఏమో బెల్లం కొట్టిన రాయిలాగా పెదాలు తెరిస్తే ఏ ముత్యాలు రాలిపోతాయోనని భయంతో, కదిలితే ఏమైపోతుందేమోనని భయంతో స్తుతించడానికి కూడా చిన్న చూపా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, యాజకులు, ప్రధానులు అందరూ కలిసి దేవుని స్తుతిస్తూ ఉన్నారు.